మీరే మాకు వచ్చి సవాల్ చేసిన ఇది రెఫరెండం అన్నారు. కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలది ఇది రెఫరెండం, మీ పాలన బాగలేదు, ప్రజలు మీకు వ్యతిరేకత ఉన్నారు అని రెఫరెండం చేసినారు. ఆయనతో సహా బండి సంజయ్ కూడా రెఫరెండం అన్నారు. నేను అంటున్నాను రెఫరెండం ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్లో జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపించి ఏదో 1000-200-2000 కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. 25,000 మెజార్టీ వచ్చినాక కేటీఆర్ ఇవి నాచనా న్యాయతో అంగం తేడా అన్నట్టు మాట్లాడకుండా మీరు రిగ్గింగ్ ఏం రిగ్గింగు ఏం పంచినా 1000-2000 ఫరక్ వస్తుంది అని 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నప్పుడు ఇట్లా నువ్వు సరిగ్గా చెప్పుకో. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము, ప్రజలు తీర్పు ఏదేనో దాన్ని గౌరవిస్తామని చెప్పు. కానీ ఉల్టా చోర్ కొత్తవాళ్ళ డాటా నువ్వే కదా నేను ఛాలెంజ్ చేసింది. మాకు రా రెఫరెండం చూపించేసినారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అని ఆల్రెడీ చెప్పేసింది. ఇంకేమున్నదా? ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు రాజీనామా చేస్తావు. నీకు ఉన్నది ఆడ పార్టీ, కానీ నువ్వు రాజీనామా చేస్తావా లేకుంటే బండి సంజయ్ ఇంకోసారి గుండు కొట్టుకుంటావా ఏం చేస్తావో ఇక ఆయనకే వదిలేస్తాను.